ఓం గురుభ్యో నమః. నమస్కారం. మీరు చూస్తున్నది ఏఆర్కే ఆస్ట్రో ఇన్సైట్స్ ఛానల్. కాలం కనిపించదు, కానీ ప్రతి మనిషి జీవితాన్ని మార్చేస్తుంది. అదే కాలానికి అధిపతిగా, కర్మకు న్యాయాధిపతిగా, నవగ్రహాలలో అత్యంత గంభీర స్వభావం కలిగిన గ్రహంగా శని భగవానుని మన జ్యోతిష్య శాస్త్రం పేర్కొంటుంది. కాలః పరీక్షతి సర్వాన్ అన్నారు గురువులు. కాలం ప్రతి ఒక్కరిని పరీక్షిస్తుంది. శని భగవానుడు కూడా అంతే. ఆయన ఎవరికీ శత్రువు కాదు, ఎవరికీ ప్రత్యేక పక్షపాతి కూడా కాదు. రాజైనా, పేదవాడైనా, ధనవంతుడైనా, సాధారణ వ్యక్తి అయినా కర్మను బట్టే ఫలితాన్ని ఇచ్చే న్యాయదేవత శని. అందుకే శాస్త్రంలో శనిని కర్మకారకుడు అని పిలుస్తారు. చాలా మంది శని అంటే భయం, శని అంటే కష్టాలు, శని అంటే నష్టాలు అని భావిస్తారు. కానీ అది పూర్తిగా సత్యం కాదు. ఒక గురువు పరీక్ష పెట్టకపోతే విద్యార్థి స్థాయి బయటపడదు. ఒక కమ్మరి ఇనుమును మంటలో వేయకపోతే ఖడ్గం కాదు. అలాగే శని భగవానుడు కూడా మనిషిని బాధ పెట్టడానికి కాదు, బలపరచడానికి పరీక్షిస్తాడు. శని ఇచ్చే ఆలస్యం శాపం కాదు, ఆతృతను తగ్గించే ఔషధం. శని ఇచ్చే పరీక్ష శిక్ష కాదు, జీవితాన్ని సరిదిద్దే శిక్షణ. అందుకే ఒక నానుడి ఉంది, ఆలస్యంగా వచ్చిన విజయం ఎక్కువ కాలం నిలుస్తుంది. శని తత్వం కూడా ఇదే. ఇప్పుడు ఈ వక్రస్థితి గురించి ఒక విషయం తెలుసుకుందాం. నీడ ఎప్పుడూ వెలుగులోనే పుడుతుంది, అలాగే పరీక్ష ఎప్పుడూ ఎదుగుదలతోనే వస్తుంది. జీవితంలో మీకు శని ఎదురయ్యాడంటే కాలం మిమ్మల్ని శిక్షించడానికి రాలేదు, మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి వచ్చింది. ఇప్పుడు ఈ వక్రస్థితి గురించి ఒక విషయం తెలుసుకుందాం. ఖగోళపరంగా చూస్తే శని నిజంగా వెనక్కి ప్రయాణించడం కాదు. భూమి శని గ్రహాల సంచార వేగాల కారణంగా భూమి మీద నుంచి చూసినప్పుడు శని వెనక్కి కదులుతున్నట్టు కనిపించే దృశ్యాన్నే వక్రగతి అంటారు. కానీ జ్యోతిష్య పరంగా వక్రస్థితి అంటే గతంలో జరిగిన విషయాలను, మన నిర్ణయాలను, మన కర్మలను మరోసారి పరిశీలించే కాలంగా భావిస్తారు. ఇప్పటి వరకు చేసిన పొరపాట్లు సరిదిద్దుకునే అవకాశం, ఆగిపోయిన పనులను పూర్తి చేసే అవకాశం, నేర్చుకున్న పాఠాలను జీవితంలో ఆచరించే అవకాశం ఈ వక్రస్థితి అలాంటి సమయాన్ని మనకు ఇస్తుంది. అందుకే శని వక్రస్థితి పూర్తిగా శుభమని చెప్పలేం, అలాగని పూర్తిగా అశుభమని కూడా చెప్పలేం. ఈ కాలంలో ఎవరి జీవితంలో ఏ ఫలితం వస్తుందనేది వారి జన్మకుండలి, దశాభుక్తులు, అలాగే ప్రస్తుత గోచారాలపై ఆధారపడి ఉంటుంది. ఈ వీడియోలో చెప్పే ఫలితాలు చంద్రరాశిని ఆధారంగా చేసుకుని చెప్పబడుతున్న సాధారణ గోచార ఫలితాలు మాత్రమే. ఈ సంవత్సరం మరో విశేషం ఏమిటంటే గురు భగవానుడు కర్కాటక రాశిలో ఉచ్చస్థితిలో ఉండడం వల్ల కొన్ని రాశుల వారికి శని పరీక్షిస్తున్న సమయంలోనే గురువు మార్గదర్శకుడిగా నిలిచే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కుజుని రాశి మార్పులు కూడా కొన్ని దశల్లో ఫలితాలపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. అవసరమైన చోట వాటి గురించి కూడా ప్రస్తావిస్తాను. ఇంకో విషయం, శని భగవానుడు మన జీవితంలో ఒక తలుపు మూసినట్టుగా కనిపించినా అదే సమయంలో మరో తలుపు తెరవడానికి మనల్ని సిద్ధం చేస్తుంటాడు. కానీ ఆ తలుపు కనిపించాలంటే ఆవేశం కంటే ఓర్పు, అహంకారం కంటే వినయం, తొందర కంటే క్రమశిక్షణ అవసరం. ఉద్యమేన హి సిద్ధ్యంతి కార్యాన్ని నా మనోరథై అంటే కోరికలతో కాదు, కృషితోనే కార్యాలు సిద్ధిస్తాయి. శని భగవానుడు మనకు నేర్పించే మొదటి పాఠం కూడా ఇదే. ఇప్పుడు మీ రాశికి సంబంధించిన శని వక్రస్థితి ఫలితాలను వివరంగా తెలుసుకుందాం. ఇప్పుడు మిథున రాశి వారికి శని వక్రస్థితి ఫలితాలు. ఒక విషయం మీ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. మిథున రాశి వారు అవకాశాలను చాలా త్వరగా గుర్తిస్తారు, కానీ కొన్నిసార్లు ఏ దారిలో వెళ్లాలో నిర్ణయించుకోవడంలో ఆలస్యం చేస్తారు. ఇప్పుడు శని వక్రస్థితి మీ జీవితంలో అదే అంశాన్ని పరీక్షించే అవకాశం ఉంది. ఈ కాలంలో మీ వృత్తి, బాధ్యతలు, పేరు, సమాజంలో మీ స్థానం ఇవన్నీ ఒక కొత్త కోణంలో కనిపించడం ప్రారంభమవుతుంది. ఇప్పటి వరకు చేసిన ప్రయాణాన్ని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుని ఇకపై ఏ దిశలో వెళ్లాలో నిర్ణయించుకునే సమయం ఇది. ముందుగా ఒక శుభ విషయం చెప్పాలి. ఉద్యోగం లేదా వృత్తి జీవితంలో చాలా కాలంగా మీరు చేస్తున్న కష్టాన్ని గుర్తించే పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. వెంటనే పెద్ద ఫలితం రాకపోయినా మీపై నమ్మకం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కొందరికి కొత్త బాధ్యత, మరికొందరికి కొత్త అవకాశం, ఇంకొందరికి నిలిచిపోయిన ప్రమోషన్ విషయాలు మళ్లీ కదిలే అవకాశం ఉంది. వ్యాపారస్తులు ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. వ్యాపారం పెరగాలంటే ముందు వ్యవస్థ బలపడాలి. ఈ కాలంలో వ్యాపార విస్తరణ కంటే నిర్వహణపై దృష్టి పెడితే మంచి ఫలితాలు కనిపిస్తాయి. పాత లెక్కలు, పన్నులు, ఒప్పందాలు, చట్టపరమైన పత్రాలు ఒకసారి పరిశీలించడం మంచిది. ఆర్థికంగా ఆదాయం కొనసాగినా ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉండే అవకాశం ఉంది. అందువల్ల సంపాదనతో పాటు పొదుపు మీద కూడా దృష్టి పెట్టండి. వచ్చినదంతా లాభం కాదు, మిగిలిందే సంపాదన.
ఈ మాటను ఈ కాలంలో గుర్తుంచుకుంటే ప్రయోజనం ఉంటుంది. వివాహ యోగం కోసం ఎదురు చూస్తున్న మిథున రాశి వారికి అనుకూలమైన చర్చలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే నిర్ణయం తీసుకునే ముందు తొందరపడకండి. వ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకుని ముందుకు వెళ్ళడం మంచిది. ఇప్పటికే వివాహమైన వారు జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు మాటల్లో స్పష్టత ఉంటే అపార్థాలకు అవకాశం తగ్గుతుంది. కుటుంబంలో మీ సలహా కోరే పరిస్థితులు రావచ్చు. అందరూ మీ వైపు చూస్తున్నారనే కారణంతో తొందరపడి నిర్ణయం చెప్పకండి. కొద్దిగా సమయం తీసుకుని చెప్పిన మాటకు ఈ కాలంలో ఎక్కువ విలువ ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇది క్రమశిక్షణను పెంచే సమయం. కొత్త పుస్తకాలు మొదలు పెట్టడం కంటే ఇప్పటికే చదివిన విషయాలను బలపరిస్తే ఫలితం మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్యపరంగా మానసిక ఒత్తిడి, నిద్రలేమి, భుజాలు, చేతులు, నరాల బలహీనత వంటి విషయాల్లో నిర్లక్ష్యం చేయకండి. పని ఎంత ముఖ్యమైనదైనా సరే విశ్రాంతి కూడా అంతే ముఖ్యమని గుర్తుంచుకోండి. గురు భగవానుని అనుకూల ప్రభావం వల్ల కుటుంబ సభ్యుల సహకారం, నివాసానికి సంబంధించిన కొన్ని శుభ ఫలితాలు కనిపించవచ్చు. కుజుని గోచారం కొన్ని దశల్లో ధైర్యాన్ని పెంచినా కొన్ని దశల్లో మాటల్లో ఆవేశాన్ని కూడా పెంచే అవకాశం ఉంది. అందుకే ఈ కాలంలో వేగం కంటే వివేకం ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. మిథున రాశి వారికి పరిహారాలు: ప్రతి శనివారం శని మంత్రం లేదా శని స్తోత్రాన్ని భక్తితో పారాయణం చేయండి. మీకు తెలిసిన విద్యను అవసరమైన వారికి పంచడం, వృద్ధులను గౌరవించడం కూడా శుభప్రదంగా భావించబడింది. గుర్తుంచుకోండి, శని మీ అడుగులను ఆపడు, దిశను సరిచేస్తాడు. సరైన దారిలో నడిచే నెమ్మదైన ప్రయాణం తప్పుదారిలో పరిగెత్తే వేగం కంటే ఎంతో విలువైనది. ఈ శని వక్రస్థితి మిథున రాశికి చెప్పే సందేశం ఇదే. ఓం శం శనేశ్వరాయ నమః. జ్యోతిష్యం అంటే భయం కాదు, అవగాహన. ఇలాంటి శాస్త్రాధారిత విశ్లేషణలు మీకు నచ్చితే ఏఆర్కే ఆస్ట్రో ఇన్సైట్స్ కుటుంబంలో మీరు కూడా భాగం అవ్వండి. ఇప్పుడే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ఈ వీడియోను మీ ఆత్మీయులతో పంచుకోండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన విశ్లేషణతో కలుద్దాం. నమస్కారం.